తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు, యువత రోడ్డెక్కి ప్రభుత్వం జవాబుదారీతనం తీసుకోండి అని అడుగుతూ ఉంటే, ప్రభుత్వం వైపు నుంచి మాత్రం కనీసం చలనం లేదు. ఢిల్లీలో నిరసనలు, దీక్షలు, ఆందోళనలు చూసాం. గొడ్డును బాదినట్లు పోలీసులు ఎంత దారుణంగా కొట్టేశారో చూసాం. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ప్రభుత్వ పెద్దలు మాత్రం చర్చలు జరుపుతాం రండి అని చెబుతూ, విద్యార్థులకు మేము న్యాయం చేస్తామని చెబుతూ, పరీక్షల్లో సంస్కరణలు తీసుకుని వస్తామని చెబుతూ, మరోపక్క ఈరోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో చర్చలు ఉన్నాయి అని చెబుతూ, దానికి కేంద్ర మంత్రులు హాజరవుతారు అని చెబుతూ అక్కడ చర్చిస్తాము అని చెబుతూనే, మరొక వైపు ఈ ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడం కోసం లోలోన ఏవైనా ప్రణాళికలు రచిస్తుందా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమితమైన అధికారాన్ని ఇచ్చి ఎవరినైనా కనుక అదుపులోకి తీసుకోవచ్చు, ఎలాంటి విచారణ లేకుండా 1 సంవత్సరం రోజులు నిర్బంధించవచ్చు అని చెప్పి అపరిమిత అధికారాన్ని కట్టబెట్టినటువంటి కేంద్రం తాజాగా ఈరోజు రాత్రికి ఏదైనా అంటే అర్ధరాత్రి సమయం చూసి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేతో సహా ఆ టీం మొత్తాన్ని నిర్బంధించాలి అని చెప్పే ప్రణాళికలు రచిస్తూ ఉంది అని నేరుగా అభిజిత్ దీప్కేనే తాజాగా మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాత్రికి మా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన టీం అందరినీ అరెస్ట్ చేయబోతున్నారు అనే సమాచారం అందుతూ ఉంది. ప్రభుత్వం ఆ తప్పు ఖచ్చితంగా చేయొద్దు, చేస్తే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఒకవేళ మమ్మల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసి నిర్బంధించిన శాంతియుతంగా ఈ దేశం యువత, విద్యార్థులు మాత్రం నిరసనను కొనసాగించండి. మన హక్కులు మనమే కాపాడుకోవాలి. కొందరి పాలకుల చేతుల్లో మన హక్కులు బందీ కాకూడదు. పాలకులు జవాబుదారీతనం నుంచి తప్పించుకోకూడదు. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాము అంటూ అభిజిత్ దీప్కే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాత్రికి మమ్మల్ని అందరినీ నిర్బంధించబోతున్నారు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అదే జరిగితే దేశం మరింత తీవ్రంగా రెస్పాండ్ అవ్వచ్చు. వాళ్ళని తీవ్రంగా హింసించి కొట్టిన వీడియోలే దేశంలో చాలామంది ప్రజల్లో చలనం కలిగించాయి. చాలామంది ఆ విద్యార్థులు, యువతకు మద్దతుగా నిలబడుతున్నారు వివిధ రూపాల్లో, వివిధ మార్గాల్లో. చివరికి ప్రత్యక్షంగా వాళ్ళకు మద్దతు పలకలేని వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా మద్దతు, లేకపోతే వాళ్ళకు ఫుడ్ పంపించే మద్దతు, లేకుంటే వాళ్ళ మీద కాన్సర్న్ చూపుతూ మద్దతు, ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒక అంతిమ పరిష్కారాన్ని చూపించాల్సిన ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఆలోచన చేస్తే మాత్రం అది తీవ్రమైన తప్పిదమే అవుతుంది. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? జవాబుదారీతనం. వాస్తవానికి ఎవరు అడక్కముందనే కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలి, ఎవరు అడక్కముందే. దానికోసం ఇదేంటి ఈ యాటిట్యూడ్కి పోవడం ఏంటి ప్రభుత్వాలు? కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేసేయాలి ఫస్టే. ఇంతవరకు తెచ్చుకోకూడదు, రాకూడదు కూడా. జవాబుదారీతనమే కదా, రిజైన్ చేసేయండి. తీసుకెళ్ళి అవసరమైతే ఇంకేం మంత్రిత్వ శాఖ ఇస్తారో ఇవ్వండి. కనీసం విద్యార్థులను సాటిస్ఫై చేయాలి, జనాల్లో నమ్మకమన్నా కలిగించాలి కదా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నాయని. అలా కాకుండా నిర్బంధిస్తాం, ఎలాంటి విచారణ లేకుండా సంవత్సరం పాటు నిర్బంధిస్తాం, ఇంకెవరిని అరెస్ట్ చేసి అణచేస్తాం, ఇటువంటివన్నీ చెల్లుబాటు అవ్వవు. మరి అభిజిత్ దీప్కేకి ఏం సమాచారం ఉందని ఈరోజు రాత్రి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయబోతున్నారు అని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ, బట్ ఏదో జరగబోతుంది అని అయితే అనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం అటు కేంద్ర మంత్రులు వీళ్ళు చర్చలు జరుపుతున్నారు కాన్స్టిట్యూషన్ క్లబ్లో. మరి ఆ చర్చలు ఏమైనా కనుక ఫలప్రదం అవుతాయో చూడాలి. అండ్ పార్లమెంట్ ఉభయ సభలు కూడా సోమవారానికి వాయిదా పడ్డాయి.